ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమండి, శ్రీకాంత్ భార్య గారు. జాను, ఏంటిది? పెళ్ళయ్యాక నిన్న అందరూ అలాగే పిలుస్తారు మేడం. ఇంట్లో అన్నలే అనుకుంటే విధి అంతకంటే క్రూరంగా కనిపిస్తుందక్క. అసలు పెళ్ళే వద్దనుకున్న నీకు కొత్త జీవితం అనే ఆశలు చూపించి అమ్మ నాన్న మనసులకి మంచి జీవితం అనే ఆనందాన్ని రేకెత్తించి ఒక్క నిమిషంలోనే జీవితం మొత్తం తలకిందులయ్యేలా చేసింది కదూ. ఎంతో మంచిదానివి, నీకెందుకక్క ఇన్ని కష్టాలు? నా రాత ఎలా ఉంటే అలా జరిగింది జాను. నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావు. ఒక్కసారి ఖుషి గురించి ఆలోచించు. పుట్టగానే అమ్మని పోగొట్టుకుంది. ఆటపాటలతో ఆనందంగా గడపాల్సిన వయసులో నాన్నని పోగొట్టుకుంది. తన ఆలన పాలన చూసే పెద్ద దిక్కు నాన్నమ్మని కూడా పోగొట్టుకుంది. అది రేపు పెద్దయ్యాక తనకి వెనక ముందు ఎవరున్నారు? తన కష్టం ముందు నా కష్టం చాలా చిన్నది జాను. అందుకే నేను ఖుషికి తోడవ్వాలనుకుంటున్నాను. ఇంత కష్టకాలంలో కూడా పక్క వాళ్ళ గురించి ఆలోచించి గొప్ప మనసున్న నీకు ఆ దేవుడు ఎప్పుడూ మంచి జరిగేలా చూడాలి, చూస్తాడు కూడా. ఆ యాక్సిడెంట్ చేసిన దుర్మార్గుడు ఎవరో తెలిస్తే వాడికి వెంటనే శిక్ష పడేలా చెయ్యొచ్చు. జాను, యాక్సిడెంట్ ఎవరు చేశారు, వాళ్ళకి ఎలాంటి శిక్ష వెయ్యాలో, ఎప్పుడు వెయ్యాలో నేను నిర్ణయించుకున్నాను. దానికి టైం రావాలి, వస్తుంది జాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.